మీరెవరు వెళ్ళరు. మిమ్మల్ని వేసేస్తా. అతనికి నేనే ఎక్కడ నా పగ తీర్చుకుంటాను. దగ్గరకు రాకు. వచ్చావంటే నీ లవర్ ఫినిష్. వాళ్ళు వస్తున్నారు. తలుపేసి. తలుపు మూసే. దగ్గరికి రాకు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. భయపడకు శిల్ప, నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏంటో నీకు తెలిసేది? అడవిలో దొంగ తీసుకెళ్ళడం అనుకున్నావా? అర్జున్ వదలను. అర్జున్ నేను వదలను. ఎంత దెబ్బతీసావరా? ఉండు నీ సంగతి చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? జాగ్రత్త. ఏమిటే వంశీ, ముందు వీడిని ఎరగదీసి ఆ తర్వాత నలుగురిని లేపేస్తా. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆ నలుగురి మీద ఈగ కూడా బాలనివ్వను. ఏమిట్రా ఈగ దోమ అంటున్నావు? ముందు నీ సంగతి తెలిసి ఆ తర్వాత నలుగురు సంగతి తెలుస్తా. కేకేంటి అంత తీయగా ఉంది? కేక తీయ ఉంటాడు సన్నాసి. మరి కాదండి, బాతో అరిచారు అనుకోండి అబ్బా అంటారు. కానీ అమ్మాయి గారు అబ్బా అని తీయగా అరిచారు. ఇది కరెక్ట్. నోటితో చెప్పచ్చు కదా. అర్జున్ ఆగు. ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు ముందుకు రాకురా. నిన్ను తక్కువగా అంచనా వేశాను. నువ్వు ఇలా విచిత్రంగా ఎగిరెగిరి గాల్లో తంతావు అనుకోలేదు. వాళ్ళ నలుగురిని వేసేద్దాం అనుకున్నాను. నీ టైం బ్యాడ్ అనుకుంటాను. నువ్వు కూడా ఫినిష్. అర్జున్ ఏమిటో చేతిలో? విశ్రద్ అర్జున్, విశ్రద్. కనీసం చెప్పాను వెళ్ళి అర్జున్ ప్లీజ్. ఏమండి, కన్న కూతురు లోపల రౌడీ చేతిలో ఇరుక్కుపోయింది. పైగా మీకేమో మర్డర్లు చేసిన చరిత్ర ఉంది. లోపలికి వెళ్ళాకో ఓడిపోతున్నారు. సిగ్గులేదా మీకు? శిల్ప బాబు, వంశీ తలుపు తెరవండి. పారిపోయాడండి, లేకపోతే వేసేవాడి. జస్ట్ మిస్. అమ్మాయి ఇది అదిగో. డాడీ, అర్జున్ డాడీ. నీకేం కాలేదు కదమ్మా? నన్ను వంశీ కాపాడాడుగా. ఐఎమ్ ఓకే డాడీ. అర్జున్ అక్కడ ఏదో ప్యాకెట్ విసిరి పారిపోయాడు. ఏంటది? ఏమో పోతూ పోతూ మీరందరూ ఫినిష్ అని విసిరేసిపోయాడు. అదేంటి చూడవయ్యా. ఏంటి చూసేది? అదేమన్నా ఉల్లిపాయ బాంబు అయినా ఉండొచ్చు. మీరే చూసుకోండి. అంటే ఏంటి? నేనేమన్నా రోడ్డు మీద చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళ కనపడుతున్నానా? నా వల్ల కాదు. ఒరే అయ్యో భయం, నువ్వు చూడ దాంట్లో ఏముండదు. ఏముందండి, ఏదో గిఫ్ట్ ప్యాకెట్ అయి ఉంటది. నో, అది తీయద్దు. ఏంటి బాబు అంత టెన్షన్? దీంట్లో ఏదో పెద్ద బాంబు ఉన్నట్టు ఉందేమో అనుకున్నానయ్యా. ఉందా? అంటే మీ సొంత ప్రాణం నా దత్తి ప్రాణమనా? క్యాసెట్ ఏముందో ఇందులో? నా జీవితంతో ఆడుకున్న మీరంతా ఇది వింటారని నాకు తెలుసు. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఆదివారం నాడు నా భార్యని బిడ్డని చంపారు. వచ్చే ఆదివారం నుంచి వారానికి ఒక్కడు లేచిపోతాడు. ముందెవడో వెనకెవడో తెలుసుకోండి. ఇలాంటి క్యాసెట్లు మాకు రోజుకు డజన్ వస్తుంటాయి. దీనికే భయపడతావా? అవతల అర్జున్ పగబట్టున్నారంటారు. నా పగ ముందు అర్జున్ పగ ఎంత? మీరందరూ వెళ్ళి సీక్రెట్ గా దాక్కోండి. దాక్కోవాల్సిన కర్మ నాకేంటి? ఊరి బయట నా ఫామ్ హౌస్ లో ఉంటా. లోపల ఫుల్ సెక్యూరిటీ ఉంది. వస్తా. అయితే నేను వస్తా. బాబు నువ్వు వెళ్ళిపో. అర్జున్ మళ్ళీ వచ్చాడా? కాదు, వంశీ వెళ్ళిపోతున్నాడు. అర్జున్ వస్తే నన్నెవరు కాపాడతారు? బాబు కుదరదండి, నాకు ముఖ్యం. సరే ఉంటాను. కేవలం మీకోసం ఉంటాను. మీకెందుకు మీరు వెళ్ళి తలిమేసలు వేసుకోండి బాబు. కమాన్ వంశీ.